ఒకప్పుడు వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయాలని అనుకున్నారు. అంత గొప్ప గ్రంథం రాయడానికి ఒక దైవిక లేఖకుడు కావాలి. అందుకే ఆయన గణేశుడిని ఎంచుకున్నారు. వ్యాస మహర్షి అన్నారు, గణేశా, నీవు ఒక నిమిషం కూడా ఆగకుండా రాయాలి. గణేశుడు నవ్వుతూ ఇలా అన్నాడు, గురువుగారు, నేను ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకున్నాకే రాస్తాను. రెండూ ఒప్పుకున్నారు. రాయడం మొదలైంది. అప్పుడే గణేశుడి కలం విరిగిపోయింది. అందరూ ఆగిపోయారు అనుకున్నారు. కాని గణేశుడు ఆగలేదు. ఆయన వెంటనే తన ఒక దంతాన్ని విరిచాడు. అదే కలంలా చేసి మళ్లీ మహాభారతాన్ని రాయడం కొనసాగించాడు. వ్యాస మహర్షి ఎంతో ఆనందించారు. నీతి, జ్ఞానానికి త్యాగం అవసరం. బాధ్యతను పూర్తి చేయడం ముఖ్యం. శరీర సౌందర్యం కంటే